పౌజ్ బదిలీలు చేపట్టాలని సీఎం కేసీఆర్కు మహిళా టీచర్లు విజ్ఞప్తి చేశారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని స్పౌజ్ బదిలీలతో దంపతులు కలపండి అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. దంపతులుగా వేరువేరు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తుండటంతో ఇటు కుటుంబానికి సరైన న్యాయం చేయలేకపోతున్నామంటూ తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు వారు చెప్పారు. కేసీఆర్ గారికి మిగిలిన మినిస్టర్స్కి విద్యాశాఖ అధికారులకు కొన్ని విధంగా మా మీద దయ చూపి ఇంకా మిగిలిన స్కూల్ స్టూడెంట్స్ మీరు ఇచ్చింది 30% ఇస్తారు. 200 పైన ఉన్న దరఖాస్తులలో 615 ఇచ్చారు సార్. ఇంకా 1600 పైన ఇంకా మేము అవస్థలు పడుతూనే ఉన్నాం సార్. ఒక్కసారి మీరు ఈ స్పౌస్ అలాట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేస్తే ఈ భవిష్యత్తులో మళ్ళీ ఈ సమస్య ఉత్పన్నమే కాదు సార్. దీనికి మీరు అప్లికేషన్స్ బాగా ఉన్నాయి, ఈ క్యాడర్లలో మాకు పోటీ బాగా ఉంది అని ఆన్సర్ ఇస్తున్నారు సార్. ఒక సంవత్సరం దాటితే రిటైర్మెంట్స్ ప్రమోషన్స్ ఇచ్చేస్తే ఈ సమస్య ఎక్కడ ఉత్పన్నం కాదు సార్. దీనివల్ల మీకే ఇంకా ఉద్యోగాలు పెరుగుతాయి సార్. మేము వరంగల్ జిల్లా నుండి వచ్చాము. ఇక్కడ 13 జిల్లాల నుంచి వచ్చినటువంటి మహిళా ఉపాధ్యాయుల వాళ్ళ యొక్క బాధలు తెలియజేసుకోవడానికి వచ్చారు. ముఖ్యంగా కేసీఆర్ గారికి మేము చేసే విన్నపం ఏమిటంటే, మేము శాంతియుతంగా మిమ్మల్ని వేడుకుంటున్నామండి. ఏమిటంటే మా కుటుంబాలకి మేము దూరమై ఇప్పుడు 14 నెలల నుంచి చాలా అవస్థలు పడుతున్నాము. కేసీఆర్ గారికి మిగిలిన మినిస్టర్స్కి విద్యాశాఖ అధికారులకు కొన్ని విధంగా మా మీద దయ చూపి ఇంకా మిగిలిన స్కూల్ స్టూడెంట్స్